కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ పార్టీకి మాకు మేము ఒక మాట అంటే మాట నిలబెట్టుకోవడము, ఒక మాట అంటే మాటకు ముందుకు పోవడము, లేదా ఇది కాంగ్రెస్ యొక్క సంస్కృతి, రాజకీయ సంస్కృతి. ఇది ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అదే బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు రాజకీయ వాళ్ళ సంస్కృతి ఏంటంటే వాళ్ళు ఏది చెప్తే అది నిలబెట్టుకోరు వాళ్ళు. దానికి ఉదాహరణ ఏంటంటే మేము రక్తాన్ని చిందియడానికైనా రక్తాన్ని ధారపోవడానికైనా మా దగ్గర ఎన్ని బాటలు ఉంటే అన్ని బాటలు రక్తం ఇస్తామని హరీష్ రావు అన్న అది అనడానికి పనిచేస్తుంది, కానీ దాన్ని అమలు చేసే ఒక ధైర్యము శక్తి హరీష్ రావు గారికి లేదు. ఉదాహరణ తెలంగాణ ఉద్యమం పీక్ 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 టైం నడుస్తుంది. రాష్ట్ర విభజన జరగాలని అనేక మంది ఆత్మహత్యలు, యువకులు ఆత్మహత్య బలిదానాలు అవుతున్నారు అప్పుడు. ఆ సందర్భంలో ఆయనకి ఏమనిపించిందో హరీష్ రావు గారికి, అని అందరూ చేస్తున్నారు, నేను కూడా పెట్రోల్ పోసుకొని ఏదైనా ట్రై చేస్తామని ట్రై చేశాను. విచిత్రం ఏందో హరీష్ రావు గారు అందరూ ఆత్మహత్య చేసుకుంటున్నారు కదా, నేను కూడా చేసుకుందామని ప్రకటన చేసాడు. సిద్దిపేట పోయిండు, పెట్రోల్ డబ్బా వెంబడి ఉన్నది, పెట్రోల్ పోసుకున్నాడు. పుల్లెడవి ఎక్కడని అడుగుతుండ అందరు. పెట్రోల్ బంక్ నుంచి పెట్రోల్ తెప్పించుకున్న హరీష్ రావు గారు పుల్లెడవి తెచ్చుకోవాలనే ఒక ఆలోచన ఉండదా? అంటే ఆయనకు తెలుసు కదా, పెట్రోల్ పోసుకుంటే ఏం కాదు, కానీ డబ్బా తెచ్చుకుంటే అది అగ్గిపెట్ట తెచ్చుకుంటే కాలబెట్టుకోవాలి, చచ్చిపోతుందని తెలుసు కదా. ఇది తెలంగాణ ప్రజలు, తెలంగాణ యువకులు కూడా కొంత ఆలోచన చేయండి జరా, మీడియా కూడా ఆలోచన చేయండి దీని మీద. ఓకే, కాబట్టి ఎట్లయితే పెట్రోల్ తెప్పించుకున్నాడు, పుల్లెల డబ్బి మర్చిపోయాడు, అట్లనే ఇవన్నీ డైలాగ్స్ హరీష్ రావు గారు రోజు అతను యాజ్ మాజీ ఇరిగేషన్ మంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతుల ప్రజల కోసం వాళ్ళు చేసిన తప్పులను ఎండగట్టే క్రమంలో ఉత్తమ్ రెడ్డి గారు వీళ్ళిద్దరు రోజు అధికారికంగా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్న క్రమంలో దాన్ని డైవర్షన్ చేసుకోవడానికి, అందులో నుంచి తప్పించుకోవడానికి హరీష్ రావు గారు ఈ కొత్త డెలివరీ చాలా స్పష్టంగా ఆయన ధైర్యం ఏంది, ఆయన సాహసం ఏంది అనేది కాంగ్రెస్ పార్టీకి తెలుసు, తెలంగాణ ప్రజలు కూడా తెలవాలని నేను ఒకసారి రిమైండ్ చేస్తున్నా. నంబర్ 1. నంబర్ 2 ఏంటిది ఆయన వర్షన్ ఈరోజు ఇప్పుడు నింద వేయాలంటే మస్తు వేయొచ్చు. ఇప్పుడు మీకు నచ్చిన వాళ్ళంతా సైకోళ్ళు అంటే ఎట్లయితుంది? అది తెలంగాణ ప్రజల మాట కాదు, తెలంగాణ ప్రజలకు స్పష్టత ఉంది. ఇప్పుడు హరీష్ రావు గారు ఈ రేవంత్ రెడ్డి గారిని ఏదోటి అనాలి, ఆయనను రోజు ఏదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏదోటి అనాలి అని ఒక లైన్ తీసుకున్నట్టున్నాడు. ఇక ఆ లైన్లోనే కొత్త డైలాగులు, స్క్రిప్ట్లు తీసుకొచ్చి మీడియా ముందు చదువుతున్నాడు. ఇంత మించి హరీష్ రావు గురించి పెద్ద కౌంటర్, అది పెద్ద పసలేని కౌంటర్. అదైతే రేవంత్ రెడ్డి గారి మీద వారు ఏదో సైకో అన్నాడు, అది దానికి ఆ మాటకు వాల్యూ లేదు, అది పసలేని మాట ఆయనది. ఇది కాంగ్రెస్ పార్టీ మాట. హింసలకు తాత మీరు, హింసలకు కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఆర్ ఇల్లు. అది కాంగ్రెస్ కాదు, అది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు, పిసిసి మహేష్ గౌడ్ కాదు, మేం కాదు. హింసలను ప్రేరేపించి వాళ్ళు చంపుకునే ఒక
మాటలు చెప్పి దానికి హరీష్ రావు గారి కుటుంబము దానికి వాళ్ళ 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 వాళ్ళు ఆ రకంగానే రాజకీయంగా జీవిస్తున్నారు. రెచ్చగొట్టి అవతలోడు ఆత్మహత్య చేసుకుని మాటలు మాట్లాడి రెచ్చగొట్టే స్వభావం హరీష్ రావు యొక్క కుటుంబం. ఎక్కడన్నా ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రం వచ్చినాక అది అవసరం లేదు, కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉంది చెప్తున్నా. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు అందరము కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇంకా ఎనీ పార్టీ కానీ అప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు ఫీల్డ్లో. మరి ఎక్కడన్నా మీరు మీ కుటుంబము మీరు ఇచ్చిన స్పీచ్లకు యువకులు బలైపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ కాంగ్రెస్ ఎప్పుడైనా తెలంగాణ మూమెంట్లో మా గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మీరు ఎవరు ఆత్మహత్యలు చేసుకోకండి, సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ఆలోచన చేస్తున్నారు విభజన గురించి అని పదే పదే చెప్పిన క్రమంలో సభలు ఉన్నాయి. కానీ హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, ఆ రోజుల్లో కేటీఆర్ గారు మీరు మాట్లాడే మాటలకు ఆ ఎమోషన్స్కి మేము సావడానికి సిద్ధంగా ఉన్నామని మీరు రెచ్చగొట్టడం, పిల్లలు చచ్చిపోవడం, మేము తెలంగాణకు రక్తం దారపోస్తామనడం, పిల్లలు చచ్చిపోవడం, తెలంగాణ కోసం నా ఫ్యామిలీ మొత్తం బలిదానం అవుతామనడం, పిల్లలు చచ్చిపోవడం, ఇదే కదా జరిగింది. మీ స్పీచ్లకు తెలంగాణ యువకులు చచ్చిపోయారు, కానీ మీ కుటుంబంలో కొడుకు కానీ బామ్మర్ది కానీ లేకపోతే మేనల్లుడు కానీ లేకపోతే కూతురు కానీ ఎవరన్నా అయ్యిర్రా? అది మీరు ఇది కూడా తెలంగాణ ప్రజలు ఆలోచించేయండి. ఇది కూడా ఇంకేమన్నాడు ముఖ్యమంత్రిని? నిన్న ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? నిన్న ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? నిన్న ఏది డ్యామ్ సేఫ్టీ అధికారులు ఏది చెప్తే అది రైట్. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిందే 100% కరెక్ట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు గత కొన్ని రోజుల నుంచి డ్యామ్ సేఫ్టీ అధికారుల ముందు కూర్చొని మాట్లాడదాము, అసెంబ్లీ పెట్టమంటే పెట్టడానికి సిద్ధంగా ఉన్నా, అవసరం అనుకుంటే నిన్న మీడియాలో చిట్చాట్లో కూడా ముఖ్యమంత్రి గారు, ఉత్తమ్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు అన్నమాట ఏంది, డ్యామ్ సేఫ్టీ అధికారులకు మీ కేసీఆర్ గారు రెడీ ఉంటే, హరీష్ రావు గారు కేసీఆర్ గారును రెడీ చేయండి, ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజల పక్షాన కాళేశ్వరం మేడిగడ్డ డ్యాము కూలిపోయిన దాని మీద కొన్ని సూచనలు నేషనల్ డ్యామ్ అథారిటీ అధికారులు చేసిర్రు, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎమోషనల్ డిసిషన్ తీసుకోకుండా తగిన జాగ్రత్తలలో కాంగ్రెస్ గవర్నమెంట్ పనిచేస్తున్నది. మీ మాటలు విన్నట్టుగా ముఖ్యమంత్రి గారు తొందరపడి నిర్ణయాలు చేస్తే ప్రజలకు నష్టం కలుగుతుంది అనే ఆలోచనలో ఆచితూచి అడుగులేస్తున్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు, ఉత్తమ్ రెడ్డి గారు కూడా అన్న మాట, నేషనల్ సేఫ్టీ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఢిల్లీకైనా పోదాం సిద్ధంగా ఉన్నాము, కాబట్టి ఆ మీటింగ్కి కేసీఆర్ గారు రావాలి అపోజిషన్ లీడర్గా, అప్పుడు ముఖ్యమంత్రి, మాజీ ఇరిగేషన్ మినిస్టర్గా హరీష్ రావు రావాలి, మీ ఇద్దరు సిద్ధంగానే మీడియా ప్రకటన చెయ్యండి. ముఖ్యమంత్రి గారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులను కూడా వారు అడుగుతారు, సీఎం గారు ఉంటారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉంటారు, వారి అధికార సమక్షంలో మీ సూచనలు వాళ్ళు ఏకీభవిస్తే ముఖ్యమంత్రి గారు చేస్తా అని పదే పదే చెప్తున్న క్రమంలో మీ మామ నువ్వు రెడీ అయితే లేరు, కానీ పదే పదే మీడియా ముందుకు వస్తున్నారే, కానీ మీరు ఎక్కడ కూడా సొల్యూషన్ తీయడానికి నేషనల్ డ్యామ్ అధికారుల దగ్గరికి ముందుకు వస్తలేరు, ఓన్లీ మీరు మీడియాకే కనబడుతున్నారు. ఇది ఎన్ని రోజులు ఇట్లా టైంపాస్ చేస్తారు? ఎన్ని రోజులు మమ్మల్ని బదలాం చేసే కార్యక్రమం మీడియా ద్వారా ఇది ఎన్ని నెలలు పెట్టుకుంటారు? దీని మీద మీరు ఒక స్పష్టత రండి. సమస్య పరిష్కారమా, మీరు
మీడియా ద్వారా ప్రజల్లో నానడానికి మీరు ఇదొక కార్యక్రమం, ఇది కూడా ఆలోచించండి. నేనేమంటున్నానంటే డ్యాము కట్టింది కేసీఆర్ గారు, ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు. మీరు కట్టిన డ్యాము కూలిపోయింది, ఒరిగింది, కూలబడ్డది. దాని మీద స్పష్టత ఇవ్వండి. ఫస్ట్ కేసీఆర్ గారు, హరీష్ రావు గారు మీరిద్దరూ ప్రజల సొమ్ముతో కట్టిన కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు డ్యాముకు సంబంధించిన దాని మీద మరి 80,000 లక్ష కోట్ల నష్టానికి దాన్ని దారితీసింది. కాబట్టి దాని మీద తెలంగాణ ప్రజలకు ముందు మీరు క్షమాపణ చెప్పండి. ఫస్ట్ మీరు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాత మీరు నేషనల్ డ్యామ్ అధికారులది చర్చకు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు వస్తామని ప్రకటన చేస్తే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. ఆ రకంగా మీరు సిద్ధంగా ఉన్నట్టుగా మీడియా ద్వారా రండి. తప్పకుండా దాని మీద కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది. చూసిన చారి ఎస్. ఇప్పుడు ఈటెల రాజేందర్ స్టేట్మెంట్ చూసిన, ఆయన అప్పుడు కూడా అల్లనే ఉండే కదా. ఈటెల రాజేందర్ ప్రాబ్లం ఏంటంటే కేసీఆర్ గారు సీఎం అప్పుడు, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు, అప్పుడు సీఎం, ఇరిగేషన్ మినిస్టరు హరీష్ రావు, ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? ఈటెల రాజేందరే. ఇది లింక్ కదా మీ బంధం. సీఎం గారు డిసిషన్ అమలు చేసేది హరీష్ రావు మినిస్టరు, మరి పైసలు రిలీజ్ చేసింది ఎవరు? ఈటెల రాజేందర్. ఈటెల రాజేందర్ కూడా ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి ఆయనకు కూడా ఆడ న్యాచురల్గా ఇస్తా ఉంటుంది కదా, ఆ జాగాలో ఆయన కదా నేనున్నా ఇస్తా ఉంటుంది కదా. ఇక ఇస్తా ఉన్నది కాబట్టి ఇస్తాదారుడిగా పాపం వాళ్ళ బచాయించాలని ఈటెల రాజేందర్ కూడా తాపత్రయపడుతున్నారు. ఇక అందుకే ముఖ్యమంత్రి గారి మీద రాళ్ళు చేసే కార్యక్రమం చేస్తున్నాడు ఈటెల రాజేందర్. ఓకే చెయ్యి, ఇక తప్పదు, కొంత ముట్టినప్పుడు కొంత బాధ్యత తీసుకోవాలి. ఓకే, ఓ పని చేద్దాము. ఈటెల రాజేందర్ గారు ముఖ్యమంత్రి గారు మరి యాజ్ ఏ సీఎంగా రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు రెడీ ఉన్నారు కదా. నువ్వు బీజేపీలో కీలక ఎంపీవి, కేసీఆర్ గారు మనం పాతోళ్ళమే. ఓకే, అర్థమైంది కదా. పాతోళ్ళమే, ఫైనాన్స్ మినిస్టర్ ఉంటేవి. మరి నువ్వే సెంట్రల్ ఇరిగేషన్ మినిస్టర్ తోటి మాట్లాడి అటు కేసీఆర్ గారిని, ఇటు హరీష్ రావు గారిని, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెడీ ఉన్నారు, ఇటు ఉత్తమ్ రెడ్డి గారు రెడీ ఉన్నారు. కాబట్టి నువ్వే లీడ్ చేసి ఢిల్లీలో సెంట్రల్ మినిస్టర్ గారితో మాట్లాడి, ఇరిగేషన్ మాట్లాడి ఒక మీటింగ్, నేషనల్ డే సేఫ్టీ అధికారులతోటి సెంట్రల్ మినిస్టర్ దగ్గర ఒక మీటింగ్ ఏర్పాటు చేయి. మినిస్టర్ సమక్షంలో లెటర్ రాయండి, ఒక లెటర్ రాయండి, అది చేయి. మరి బ్రేక్ అయిపోతుంది కదా. ముఖ్యమంత్రి గారు పాపం ఆయన వడుతూనే ఉన్నాడు, మీరేమో సపోర్ట్ చేస్తలేరు. ఎంతదా కోరమంటారు ఇంకా. ఇదంతా ఈటెల రాజేందర్ మీరు కూడా ఈ పని చేస్తే బాగుంటుంది, చేయండి ఇక మీరు. ఎందుకంటే మీదే కదా గవర్నమెంట్, నీకు కూడా రెస్పాన్స్ ఉంది కదా. కరీంనగర్ ఇప్పుడు ఎంపీ ఎక్కడ మరి ఏది కదా. ఓకే సరే, నువ్వు బీజేపీ ఎంపీవి, ఎట్లయితే ఉంది బీజేపీ ఎంపీవి, అది ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు అక్కడి నుంచే ఉంటుంది. కాబట్టి బెటర్ ఏంటంటే ఇప్పుడు మీరు బీజేపీ కీ ఎంపీవి కాబట్టి మీరు బెటర్ ఇది కోఆర్డినేషన్ చేయండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రెడీ ఉన్నారు, మా మినిస్టర్ గారు రెడీ ఉన్నారు, వాళ్ళని రెడీ చేయండి. అక్కడ కేసీఆర్ గారిని హరీష్ రావు రెడీ చేయండి. మీరు ఎట్లా ఫోన్లలో మాట్లాడుకుంటారు కదా, రెడీ చేసి ఢిల్లీకి లెటర్ రాసేసేయండి. అది కూడా ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఇక ఈ టీవీలలో ముందు మాట్లాడు బంద్ చేసేయండి. ఇక ఎవరన్నది
ఫస్ట్ మీరు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది మీరు. ఏం చేయాలో అర్థం కాక నెత్తి వాళ్ళ కొట్టుకుంటుంది మేము. అయ్యా అప్పులు చేసే కొడుకు నెత్తి వాళ్ళ కొట్టుకున్నట్టుంది ఇలా కథ కదా. అయ్యా అసలు వెళ్తే కొడుకు ఏమన్నా ఇల్లు చదువుతాడు, కానీ అయ్యా అప్పులు చేసిపోతే కొడుకు ఏం చేయాలి? అటు అప్పులు కట్టాలి, ఇటు ఇల్లు సంసారం చేయాలి కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 బాధ్యతలు ఉన్నాయి. కేసీఆర్ గారు చేసిన అప్పుకి మిత్తి కట్టాలి, కేసీఆర్ చేసిన అప్పుకు కొంతన్న అసలు కొట్టాలి, ఇక్కడ పథకాలు అమలు చేయాలి, పాలన చేయాలి, ప్రభుత్వాన్ని నడపాలి. అప్పుడేముండే సింగిల్ ఏజెండా ఉండే అప్పులు చేయాలి, సంసారం నడపాలి. ఇప్పుడు వీడేముంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇటు అప్పులను సంపాదించాలి, కొంత మిత్తి కట్టాలి, పాలన చేయాలి. బాధ్యతలు ఎక్కువైనాయి ఇక్కడ. వాళ్ళకేమో ఈజీగా ఉంటాయి. ఇప్పుడు ఏమైపోయింది, స్టేట్ డివైడ్ కాగానే కొత్తగా సీఎం అయ్యారు. ఈయన కూడా అప్పుడు అయింది కాబట్టి ఏంటంటే అప్పుడు మిగులు డబ్బులు ఉండే కదా తెలంగాణలో. అసలు పోయి అంటే మనం లాభాల్లో ఉన్న తెలంగాణ డబ్బులు అయిపోయినాయి. ప్లస్ మళ్ళీ ఇక్కడ 4 లక్షల 10 నెలలు 4 లక్షల కోట్లు అప్పులు చేసారు. తక్కువ సంవత్సరానికి అది కరెక్ట్గా రాక లెక్క మనలో చెప్తున్నారు. సంవత్సరానికి 24,000 కోట్ల ఇంట్రెస్ట్ కడుతున్నట. సంవత్సరానికి 24,000 కోట్లు ఇంట్రెస్ట్ కడుతున్నారు. ఎవరిది? కేసీఆర్ గారు చేసిన 4 లక్షల కోట్ల అప్పుకి ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు సంవత్సరానికి 24,000 కోట్ల అప్పు కడుతున్నారు, ఆ ఇంట్రెస్ట్ కడుతున్నారు. ఇది పరిస్థితి. కాబట్టి సరే, ఇవన్నీ జరిగిపోయినాయి. ఎన్ని అనుకున్న లాభం లేదు, కానీ జిమ్మెదారులు డబల్ త్రిబల్ అయిపోయినాయి. కాబట్టి మా పరంగా మేము కరెక్టే ఉన్నాము అని తెలియజేస్తున్నాము. తెలంగాణ ప్రజలు కూడా ఇది అర్థమవుతుంది, వారు కూడా అర్థం చేసుకుంటారు అనే విషయాన్ని కూడా తెలియజేస్తాం. మళ్ళీ చెప్తున్నా, ఉమ్మడి జిల్లాలో, ఉమ్మడి రాష్ట్రంలో, ఉమ్మడి జిల్లాలో